హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం చాలా మంచి టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో వాళ్ళకి వీళ్ళకి అని పర్టికులర్గా నేను చెప్పి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ప్యూర్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో. ఎంబీబీఎస్ కళ అనేది కళ కంటే సరిపోదు, దానికి చాలా సాక్రిఫైసెస్ చేయాలి. ఇప్పుడు మన ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి చాలా తేడా అయితే ఉంటుంది. అది ఓన్లీ స్టడీ పరంగానే కాదు, కెరీర్ పరంగా కూడా చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఆ ఎఫెక్ట్స్ అన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రజెంట్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడ చూసినా కానీ ఎంబీబీఎస్ అంటున్నారు. దానితో పాటు అబ్రాడ్ ఎంబీబీఎస్ అనేది ట్రెండింగ్ లోకి వచ్చింది. నేను వెళ్ళినప్పుడు ఇంత సోర్స్ లేకుండే అండ్ ఇంత ఎంక్వైరీ కూడా చేసింది కాదు. నేను ఏదో జస్ట్ అట్లా పోయినా, అడ్మిషన్ తీసుకున్నా, వెళ్ళిపోయినా. నాకు అసలు లిటరల్ గా చెప్పాలంటే నేను ఏం చెక్ చేయలేదు కూడా, యూనివర్సిటీ ఎట్లుంటుందో కూడా చెక్ చేయలేదు. నేను ఈ రోజు నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, మీకు ఇంత బయట మార్కెట్ లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది, అయినా చాలా మంది చాలా తప్పులైతే చేస్తున్నారు. సో ఈ వీడియో చూసి కొంచెమైనా చేంజ్ వస్తుందేమో అన్న ఆశతోనైతే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ వీడియో పేరెంట్స్ ఇంకా స్టూడెంట్స్ అందరు కలిసి చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఓన్లీ పాజిటివ్సే కాదు, నెగిటివ్స్ కూడా మాట్లాడాలి. నెగిటివ్స్ ఎవరు చెప్పరు. ఈ వీడియోలో నేను ప్యూర్గా నెగిటివ్నే చెప్పేస్తాను మొత్తము. నెగిటివ్ అంటే అబ్రాడ్ ఎంబీబీఎస్ గురించి నెగిటివ్ కాదు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి అయితే చెప్తాను నేను. సో దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, నేను దానికి సరిపోతానా లేదా అని. ఎందుకంటే ఎంబీబీఎస్ అనే కళ స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్కి ఎక్కువ ఉంటుంది. దానికి తోడు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఆశ అయితే ఉంటుంది. ఎంత కష్టమైనా సరే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చదివించాలని కోరికతోటి ఉన్నదంతా వాళ్ళకి పెట్టేసి వాళ్ళని అయితే బయటికి అయితే పంపిస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు సర్వైవ్ అవుతారో లేదో అని చెక్ చేయరు. డైరెక్ట్ మనం చూస్తున్నామా, న్యూస్ లో చూస్తున్నామా, యూట్యూబ్ లో చూస్తున్నామా, వాట్సాప్లో చూస్తున్నామా, ఇక్కడ న్యూస్ పేపర్లో చదువుతున్నామా, అబ్రాడ్ ఎంబీబీఎస్ తక్కువ ఖర్చులో అయిపోతుంది అని చెప్పేసి పంపించేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ మీరు నా లాస్ట్ వీడియో చూసుకోవచ్చు, నేను ఎలిజిబులా కాదా అని చెప్పేసి వీడియో అయితే పెట్టిన. ఆ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ ఈ వీడియో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి అనేది ఉంటుంది అనమాట. 17-18 ఇయర్స్కి అయితే మనం అబ్రాడ్కి అయితే వెళ్ళిపోతాము. ఆ 17-18 ఇయర్స్లో మనకు కరెక్ట్ మెచ్యూరిటీ ఉండదు, మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు, థింక్ చేసే ఎబిలిటీ ఉండదు. అప్పుడు మనది ఎట్లా అంటే, వాడు వెళ్తుండో నేను వెళ్తా, వాడు పంపిస్తారు నన్ను కూడా పంపించండి, వాడు ఎంజాయ్ చేస్తాడు నేను కూడా ఎంజాయ్ చేస్తా, ఈ మెంటాలిటీలో అయితే ఉంటారు. అండ్ పేరెంట్స్ కి ఒకటే కళ ఉంటుంది, వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ డాక్టర్ అయితే చూడాలని. సో వాళ్ళు ఏం ఆలోచించకుండా, వాళ్ళ అబ్బాయి ఎట్లాంటాడు, వాళ్ళ అమ్మాయి ఎట్లాంటిది అని ఆలోచించకుండా పంపించడానికి అయితే చూస్తారు. అక్కడనే చాలా మంది అయితే చాలా సఫర్ అయ్యారు. నేను చాలా మందిని చూసిన కాబట్టి ఈ వీడియో నేను మీకు పెడుతున్నాను. పేరెంట్స్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మీ కళని మీ దగ్గర పెట్టుకోండి. నేను కాదనట్లేదు పిల్లల పైన చూపించాలి అని, కాకపోతే కళని నెరవేర్చగలిగే కెపాసిటీ వాళ్ళలో ఉందా లేదా మీ పిల్లల్లో తెలుసుకోండి. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎట్లా అంటే, కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే కెపాసిటీ లేకున్నా సరే కానీ ఏదో ఒకలాగా ట్రై చేసి, అక్కడనో ఎక్కడనో లాగా ట్రై చేసి, మనం ఉన్నదంతా పెట్టైనా సరే, ఉన్నదంతా అమ్మైనా సరే మనమైతే పంపియనికి చూస్తాము, మన కళలు నెరవేర్చుకుంటాము. మనం చేసే పెద్ద తప్పు ఎక్కడ అంటే ఇదే అనమాట. వెళ్ళిన తర్వాత మనకి ఏం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంట్రీకైనా వెళ్ళండి, మీరు ఇక్కడ వింటారు ఇంగ్లీష్ కంట్రీస్ ఉంటాయి, ఇంగ్లీష్లో టాకింగ్ ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది అని. మనం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఎంబీబీఎస్ చేయడానికి బయటికి వెళ్తున్నాము అంటే ఇంగ్లీష్ కంట్రీస్ అయితే ఉండవు. ఇంగ్లీష్ కంట్రీస్కు వెళ్ళాలి అంటే మీకు సపరేట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మన తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మొత్తం ఇండియాలో ఎక్కడైనా సరే ప్రతి స్టూడెంట్ వెళ్ళేది కన్సల్టెన్సీ ద్వారానే. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు పంపించేది నాన్ ఇంగ్లీష్ కంట్రీస్కి మాత్రమే. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాలి. నాన్ ఇంగ్లీష్ కంట్రీస్లో ఇంగ్లీష్ కాదు కదా, వాళ్ళకి అట్లీస్ట్ మన దగ్గర ఒక లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది, కానీ మనం వెళ్ళే కంట్రీస్లో అట్లా కూడా ఉండదు. నేను వెళ్ళినప్పుడు అయితే రష్యాకి లిటరల్గా చెప్పాలంటే మాకు అసలు ఏం తెలియదు. ఏదో వెళ్ళినాము, ఫ్లైట్ ఎక్కుతున్నాము అన్న హ్యాపీనెస్తో వెళ్ళిపోయినాము, పాస్పోర్ట్ తీసుకున్నాము, అన్నీ వెళ్ళిపోయినాము. వెళ్ళిన తర్వాత చూస్తే ఒక్కరికి ఒక ఇంగ్లీష్ రాదు. అండ్ ఉండేది పెద్ద సిటీస్ కూడా కావు. ప్రతి స్టేట్కి ఒక మెడికల్ కాలేజ్ అయితే ఉంటుంది. సో ఆ స్టేట్లో ఉన్న కాలేజ్ పెద్ద సిటీస్లో ఉంటుంది, లేదు అది సెకండరీ అనమాట. వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చే మెయిన్ ప్రాబ్లం లాంగ్వేజ్లోనే. మనకు అసలు లిటరల్గా ఏం తెలియదు, ఏం చేయాలో తెలియదు. వెళ్ళి కొనుక్కోవాలన్నా మనకి ఏమంటారో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మేమైతే గూగుల్ ట్రాన్స్లేట్ని వాడి వాళ్ళకి వచ్చి, ఆ గూగుల్ ట్రాన్స్లేట్ కూడా కరెక్ట్ చేసేది కాదు. ఇప్పుడు నేను చెప్పేది 8 years బ్యాక్ గురించి చెప్తున్నాను నేను. ఇది వాళ్ళకి వచ్చి రాని ఇంకా అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకోకపోయిందనుకో మనం అడిగింది ఒకటి, వాళ్ళు ఇచ్చేది ఒకటి. అట్లా మాకు చాలా సార్లు అయింది. మేము నార్మల్గా చికెన్ బర్గర్ ఆర్డర్ చేస్తే మాకు పోర్క్ కానీ అట్లాంటివి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో తెలియక మేము ఆర్డర్ చేసుకొని చూసి పక్కన పెట్టి
పెట్టి వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్ థింగ్, మనం వెళ్ళిన తర్వాత మెస్ అని చెప్తారు, మెస్ దరిద్రంగా ఉంటుంది నిజం చెప్పాలంటే. మెస్ ఎవరు తీసుకోకండి. అండ్ మెస్ ఇంకా సరే అని చెప్పేసి 1 year అయితే మ్యాండేటరీ ఉంటుంది కాబట్టి తప్పదు, అది వేరే విషయం. తినే వాళ్ళమే కాదు మేము, లిటరల్ గా చెప్పాలంటే పప్పు అంటుండే, అది సాంబార్ అనలేము, పప్పు అనలేము, రసం అనలేము, అట్లా ఉంటుండే. అండ్ ఇంకా వెజ్ కర్రీ అంటుండే, అక్కడ దొరికేది చీప్ గా అంటే కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవి దొరుకుతుండే, అవే కూరలు ఉంటుండే డైలీ, అవి మనం తినేది కాదు. చికెన్ వారంకి ఒకసారి, 2 వారాలకు ఒకసారి అట్లా పెట్టేది, అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. మీరు సొంతంగా కుక్ చేసుకోవాలి. సొంతంగా కుక్ చేసుకోవాలంటే మీకు బయటికి వెళ్ళి సామాన్ తెచ్చుకోవాలి. ఆ సామాన్ని ఏమంటారో తెలియదు. ప్యాకెట్స్ పైన కూడా ఇంగ్లీష్ రాసింది ఉండదు, మొత్తం రష్యన్ లోనే ఉంటుండే మాకు. మీరు రష్యానే కాదు నేను చెప్పేది ఈ విషయం, మీరు ఏ కంట్రీస్కి వెళ్ళినా అట్లే ఉంటుంది. కజకిస్తాన్ అయినా, కిర్గిస్తాన్ అయినా, జార్జియా అయినా, అర్మేనియా అయినా, ఏదైనా సరే అట్లే ఉంటుంది. సో మీరు ఇవన్నీ లిటరల్ గా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ అవన్నీ పక్కన పెడితే మీరు ఏ కంట్రీస్కి వెళ్తారో ఆ కంట్రీస్ లో టెంపరేచర్ వేరేలా ఉంటుంది, దానికి అడాప్ట్ అవ్వాలి. సరే ఇవన్నీ మేము మేనేజ్ చేయగలుగుతాము అనుకుంటాము. వెళ్ళిన తర్వాత ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి, ఒక్కొక్కటి మీకు లిటరల్ గా ఏం అర్థం కావు. చెప్పే వాళ్ళకి ఇంగ్లీష్ సరిగా రాదు, వచ్చి రాని ఇంగ్లీష్ లో వాళ్ళు చెప్తారు, మీకు అర్థం కావాలి ఫస్ట్. దానికి మీరు దానికి అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ అక్కడ స్టడీ ప్యాటర్న్ వేరే ఉంటుంది. మీరు ఇప్పటివరకు రాసుకుంటూ వస్తారు, అసైన్మెంట్లు, ప్రాజెక్టులు ఉంటాయి. ఇంకా వెళ్ళిన తర్వాత అట్లాంటివి ఉండవు. నేను రష్యాలో ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే మొత్తం వైవా ఉంటుండే, అసలు రిటర్న్ అనేది లేదు, మొత్తం వైవా ఉంటుండే. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా వేరే ఉంటుండే. నాకు లిటరల్ గా అడాప్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఈ అడాప్ట్ అయ్యే టైంలోనే చాలా మంది రిటర్న్ అయితే అయిపోతారు అనమాట, వాళ్ళ వల్ల అవ్వక. సో నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఇదే అనమాట. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు వెళ్ళకండి అని నేను చెప్పట్లేదు, మీరు వెళ్ళండి. సర్వైవ్ అయితే బయటికి వచ్చిన తర్వాత చాలా రెస్పెక్ట్ అయితే ఉంటుంది, ఇది మాత్రం పక్కా. వెళ్ళిన తర్వాత మీరు ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఇవే. మళ్ళీ ఆ కంట్రీస్ లో మనకున్న వాల్యూ వేరేలా ఉంటుంది. అంటే కొన్ని కంట్రీస్ లో పర్లేదు బాగానే ఉంటుంది, కొన్ని కంట్రీస్ లో ఉండదు, చీప్ గా చూస్తారు కొందరు. అవన్నీ మీరు తట్టుకోగలగాలి. మీరు ఒక కంట్రీకి వెళ్ళినాము, మేము చదువుకోవడానికి వెళ్ళినాము, చదువుకొని వస్తాం అనే టైప్ లో ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళే మోటివ్ ఏంది తెలుసుకొని వెళ్ళాలి. అంటే డైరెక్ట్ గా వాడు వెళ్తున్నా నేను వెళ్తాను, నేను కూడా వెళ్తాను, నేను కూడా చదువుకుంటా అనేది కాదు. ఎంబీబీఎస్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మీరు చాలా మందిని కోల్పోతారు, చాలా మందిని కొత్త ఫ్రెండ్స్ చేసుకుంటారు, ఎన్నో కోల్పోతారు, ఎన్నో వస్తాయి, ఇది వేరే విషయం. ఎందుకంటే 6 years అనేది చిన్న విషయం కాదు. అండ్ 6 years లో మీరు అక్కడ ఉన్నప్పుడు మీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగినా మీరు ఇక్కడ రానికి రాదు. అక్కడ క్లాసెస్ మిస్ అయినాయి అనుకో, మీకు అటెండెన్స్ దొరకకపోయింది అంటే మాత్రం రేటింగ్ రాదు, రేటింగ్ రాకపోతే రెస్టిగేట్ అయిపోతారు, అదో భయం ఉంటుంది. అండ్ మీరు సడన్ గా రావాలి అన్నా మీ దగ్గర మనీ ఉండాలి, ఇదొకటి వేరే విషయం. సో ఇవన్నీ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటిని మీరు దిగమింగుకొని వెళ్తే మాత్రం సక్సెస్ అయ్యి వస్తారనమాట. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మీరు రీసెంట్ గా న్యూస్ చూస్తున్నారు, ఎఫ్ఎంజీ ప్రొటెస్ట్ చేస్తున్నారు చాలా మంది. అదంతా మీరు ఫేస్ చేయాలి, రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. అండ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అండ్ ఇంకోటి డైరెక్ట్ పిఆర్ అని చెప్పేసి ఏ కంట్రీస్కి అయితే ఆ కంట్రీస్కి పంపిస్తున్నారు, దానిపైన నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను, వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదొక పెద్ద స్కామ్ అనమాట. సో ఇప్పుడు ఎఫ్ఎంజీ నడుస్తుంది, ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిందంటే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు. అండ్ సరే ఇవన్నీ మనతో కాదు, ఇండియాలోనే చేసుకుందాము అనుకుంటే చేసుకోండి, తప్పులేదు. కానీ ఇండియాలో మనం పెట్టేంత బడ్జెట్ మన దగ్గర ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వెళ్తే 25-30 అయిపోతుంది, ఈడ కావాలంటే 1 crore కావాలి, అదొక విషయం. సరే మరి ఇవన్నీ కాదు, నేను ఏదైనా నార్మల్ గా చేసుకుంటా, ఇంకా నా కళలానే ఉండిపోయి అనుకుంటే ఇంకా అది ఏం చేయలేము. ఇవన్నీ మనకి కావు అనుకుంటే మన కళ నెరవేరుతుంది. అండ్ పేరెంట్స్ ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటున్నా, మీరు మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ డాక్టర్ చేయడానికి చాలా కష్టపడతారు వెళ్ళిన తర్వాత. అంటే అక్కడ ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మళ్ళీ మీ బాబు అక్కడ ఉంటాడు, మీ ఇంట్లో వాల్యూస్, మీ ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు, అక్కడ మనీ అవసరం పడ్డప్పుడల్లా మనీ అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు వాళ్ళకి. ఇంకా మీరు ఒక పూట తింటారు, ఒక పూట తిన్నారు, నేను చాలా చూసినా, నేను చెప్తున్నాను అందుకే చూసినా కాబట్టి. ఇవన్నీ మీ స్టూడెంట్స్, మీ పిల్లలకు తెలియవు. వాళ్ళు మనీ అంటారు, వాడు అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఉండరు, కొందరు హై క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు అది కొనుక్కుంటారు, వీళ్ళు ఇది కొనుక్కుంటారు. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఆశలు వస్తూ ఉంటాయి కొనుక్కుంటా అని, అప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు. మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా మీ అబ్బాయి నేను చదవను చేయనని చెప్పి, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదవను చేయనని చెప్పి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సరే ఎట్లన్నా వాడికి ఇంకా ఇవ్వాలి మనం అని చెప్పేసి మీరు ఎంతో కష్టపడి అది ఇది చేసి మీరు ఇస్తారు, తర్వాత సఫర్ అయ్యేది మీరే. ఎందుకంటే ఒక పూట తింటారు, ఒక పూట తినరు, నేను చూసిన కాబట్టి చెప్తున్నాను. నేను ఇవన్నీ వద్దు, సరే ఇక్కడనే ఏదైనా చేపిద్దాం, మనం ఇక్కడనే మంచి సెట్ చేద్దాం అంటే అది చాలా బెటర్ ఆప్షన్ కాదు. ఇంకా ఎంబీబీఎస్ చేయించుకోవాలి,
MBBS చేయాలి ఎట్లన్నా చేసి అంటే మాత్రం మీరు ఇవన్నిటికీ సిద్ధంగా ఉండి పంపించండి. ఎందుకు అంటే చెప్తే వినే స్టేజ్లో మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉండరు అక్కడ. వాళ్ళు చెప్పేది మీకు కొంచెం ఇంకా అది వేరేలా అర్థమైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ అది వేరేలా అర్థమవుతుంది. మళ్ళీ కొట్లాటలు అయితే ఇవన్నీ కుట్టిగా స్టెప్ వేసే ముందు ఆలోచించి స్టెప్ వేయండి. ఎందుకంటే చిన్న విషయం కాదు, మనీ మ్యాటర్, చాలా ఖర్చు అయితే ఉంటుంది. వీళ్ళు బయట చెప్పేటంతలో అవ్వదు, ఇది మాత్రం పక్కా. అండ్ దానిపైన కూడా నేను ఒక వీడియో చేసిన, మీరు చూసుకోండి. అండ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. అడ్మిషన్ పరంగా కానీ దేని పరంగా కానీ మంచి యూనివర్సిటీ పరంగా కానీ నేనైతే మీకు హెల్ప్ చేస్తాను, అట్లేం లేదు. అండ్ ఇంకో ప్రాబ్లం వచ్చేసరికి మనకి టెంపరేచర్, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో టెంపరేచర్ ఉంటుంది, మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వీటన్నిటికీ ఫేస్ చేయాలి. సో ఇది గైస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను సరిగ్గా కన్వే చేసినో లేదో నాకు ఐడియా లేదు, కానీ చెప్పాలనుకుంది అయితే చెప్పేసినాను. ఏదేమైనా సరే మీరు వెళ్తున్నారు అంటే మీరు దానికి స్టిక్ అయి ఉండండి, దానికి డెడికేటెడ్గా ఉండండి, అదే కంప్లీట్ చేసుకుంటూ రండి. అంతేగాని ఇంకా దేనికి డిస్ట్రాక్షన్స్ కానీ ఏం పెట్టుకోకండి. చాలా వస్తూ ఉంటాయి పోతుంటాయి లైఫ్లో, అదొక ఫేజ్ అనుకోవాలి. సిక్స్ ఇయర్స్ ఈజ్ నాట్ ఎ షార్ట్ టైం. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఏదైనా సరే ఏదో గుడ్డిగా నమ్మకండి, గుడ్డిగా వెళ్ళకండి. అది నేను చెప్పాలనుకున్నది అయితే ఇది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. స్టేట్